హ్యాపీ బాబుని ఫస్ట్ టైం మా తమ్ముడు ఎత్తుకున్నప్పుడు మా అమ్మ వచ్చి ఎత్తుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు చాలా ఏడ్చాను. ఒకటి మా తమ్ముడు కోసం, ఒకటి మా హస్బెండ్ కోసం. డెలివరీ అంటే మళ్ళీ పుట్టడం అని అంటారు. ఆపరేషన్ థియేటర్లో నాకేమన్నా అయితే మా తమ్ముడు ఒంటరోడు అయిపోతాడు, వాడు అనాథ అయిపోతాడేమో, వాడి పరిస్థితి ఏంటి, మా హస్బెండ్ ఏమైపోతాడు, నాకు పుట్టబోయే బేబీ పరిస్థితి ఏంటి అని. అమ్మ లేకుంటే ఎలా ఉంటుంది లైఫ్ అనేది నేను చూసేసాను. అలా నా బేబీ అవ్వొద్దని నేను కన్సీవ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఫిక్స్ అయిపోయాను అనమాట. నాకు పుట్టబోయే బేబీని మా హస్బెండ్ తర్వాత మా తమ్ముడే ఎత్తుకోవాలి, వాడే చూడాలని. మా హస్బెండ్కి కూడా అదే చెప్పాను. కానీ నేను అడ్మిట్ అయిన టైంకి వాడు హైదరాబాద్లో ఉండడం వల్ల లేట్గా రావాల్సి వచ్చిందనమాట. అలానే ఫస్ట్ వాడు తెచ్చిన బట్టలు వేయాలి నేను అని చెప్పి చాలా గట్టిగా అనుకున్నా. కానీ నా ప్రెగ్నెన్సీలో నేను అనుకున్నవి ఏవీ జరగలేదు. వాడొచ్చి హ్యాపీని చూడగానే ఈ మూమెంట్లో మా మధ్య మా అమ్మ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అని చాలా ఏడ్చేసామన్నమాట ఇద్దరం. పిల్లలు పుట్టగానే తల్లికి ప్రేమ అంతా పిల్లల మీదే ఉంటుందంట. నేను ఫస్ట్ నుంచి ఒకటే కోరుకున్నాను, నాకు బేబీ పుట్టాక నా తమ్ముడి మీద ప్రేమ తగ్గొద్దని. మాకు ఒకటి తెలిసి ఒకటి తెలియని ఏజ్లో మా అమ్మ పోయాక ఇద్దరమే బిక్కు బిక్కుమనుకుంటున్నాం అనమాట. వాడికి నేను, నాకు వాడు. ఇప్పుడు వాడి ప్రపంచంలోకి హ్యాపీని కూడా తీసుకొచ్చాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రేపు హ్యాపీ పెద్దోడైపోయి అమ్మ మీరు ఎప్పుడైనా కనిపించకపోతే నేను ఎవరిని చూడాలమ్మా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే నేను మా తమ్ముడిని చూపించగలుగుతా. నీకు మేనమామ ఉన్నాడు, మాకంటే బాగా చూసుకుంటాడని చెప్పి మా అమ్మ పోయాక నాకు లైఫ్ అంటే భయం స్టార్ట్ అయింది. మా తమ్ముడు హస్బెండ్ విషయంలో నాకు అతి జాగ్రత్త ఎక్కువైందనమాట. ఇంకా ఎవరు దూరమైనా తట్టుకునే శక్తి నాకు లేదు. అన్నీ చూసేసాను చిన్న వయసులోనే. నేను ఇంతకుముందు యూట్యూబ్ అనేది నేను ప్యాషన్తో స్టార్ట్ చేశాను అనమాట, ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. కానీ హ్యాపీ బాబు పుట్టాక నాకు యూట్యూబ్ అనేది మెమరీ స్టోర్ చేసుకోవడానికి అని అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ రేపు వాడు చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి నాకు ఆడపిల్లే పుడుతుంది, మా అమ్మ పుడుతుంది నా కడుపులో అని అనుకున్నాను. నేను ఎంత సంపాదించినా కనీసం మా అమ్మకు ఒక చీర కొనే ఏజ్లో మా మమ్మీ నా దగ్గర లేదని. కానీ మా అమ్మ ఈ జన్మలో నా కడుపులో కొడుకులాగా పుట్టిందేమోనని ఫీల్ అవుతున్నాను. నేను రోజు హ్యాపీని చూసుకుంటూ మాట్లాడుతున్న అమ్మ నువ్వేనా నా కడుపులో పుట్టింది అని. నాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు, కానీ మా తమ్ముడు నాకు తోడుంటే చాలా అనిపిస్తుంది. ఎంతైనా తోడబుట్టిన వాళ్ళు ఒకరికొకరు తోడుంటే అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. మనం ఎవ్వరు అవసరం లేదు, మాకు మేము ఉన్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత ధైర్యం వచ్చేస్తుంది అనమాట. మాకు కొంతమంది చుట్టాలు ఉన్నారు, కానీ అసలు మేము ఎవరింటికి పోము, ఎవరి మీద ఆశపడమన్నమాట. మేమిద్దరం ఉంటే చాలు, పెద్ద సెలబ్రేషన్ లాగా నేను, మా హస్బెండ్, మా ఆయన ఇప్పుడు హ్యాపీ అంతే.